మాట ఎంత బాగుందో చూడండి. మీ మాట చొప్పున మాకు జరుగునుగాక. మరియమ్మ అదే కదా చెప్పింది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. సీక్రెట్ అండి ఇది. దేవుని భద్రతను పొందుకోవాలన్నా, ఈ యొక్క సూపర్ న్యాచురల్ ఆ యొక్క లైఫ్, ఆ యొక్క శక్తి మన జీవితంలోనికి ప్రవేశించాలన్నా, దేవుడు మన జీవితంలో చొరవ చూపాలన్నా, ఒకటి మాట కావాలి, రెండు మన విశ్వాసం కావాలి. నీ మాట చొప్పున నాకు కలుగును గాక. చెప్పండి అందరూ కూడా నాతో పాటు, నీ మాట చొప్పున, వ్రాయబడిన మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. నమ్మిందండి, ఇంకా నమ్మింది. విశ్వాస వీరురాలైపోయింది, వీర వనిత అయిపోయింది. వేషనే విశ్వాస వీర వనిత అయిపోయింది. వేషనే దేవుని గురించిన జ్ఞానం ఉంది, వేషనే బాధ్యత కలిగి ఉంది, వేషనే విశ్వాసం కలిగి ఉంది. అందుకే ఈమె నుంచే వచ్చాడు రక్షకుడు అయిన యేసయ్య. ఈమె పేరు క్రొత్త నిబంధనలో ఇంక్లూడ్ చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వేషను ఎన్నుకున్నాడు అంటే ఓ మాటలో చెప్పాలంటే యేసుప్రభు యొక్క జేజ్ అనమాట. ఈమె బాగా అర్థం కావాలంటే జేజో లేకపోతే అవ్వానో అనుకోండి. దేవుని యొక్క కనికరం చూడండి ప్రియులారా, దేవుని యొక్క కనికరం చూడండి. ఎరికో పట్టణంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, ఇటువంటి జీవితాన్ని జీవించని వారు ఉండొచ్చు. దానివల్ల వారు భద్రపరచబడలేదు, కానీ దేవుని నమ్మినప్పుడు వారు భద్రపరచబడ్డారు. అందుకే ఒక వ్యక్తి పరలోకానికి పోవాలంటే యేసయ్యను నమ్మితే పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. యేసయ్యను నిజంగా నమ్మితే, విశ్వసిస్తే మొదట ఒకవేళ కింద పడి లేస్తూ ఉంటారు, కానీ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి దేవుడు ఖచ్చితంగా వారిని నడిపిస్తాడు. ఏదో ఒకటి చేసి ప్రభు వారిని సక్రమైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే ఎవరిని కూడా మనం త్వరగా ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. మానవ రీతిగా మనం తీర్పు తీరిస్తే ఇంక ఈమెను ఏమనాలి మనము? ఆమె అంత భయంకరమైన చండాలమైన ఆడది ఇంకొకరు లేరు అనాలి. తిట్టకుండా తిడతారు అన్నమాట. ఆమెను తిడతారు, వాళ్ళ తల్లిదండ్రులను తిడతారు, అన్నదమ్ములు తిడతారు. ఆమె పడుపు వృత్తి చేసుకుంటూ సంపాదిస్తుంటే వీళ్ళంతా దుర్మార్గులుగా వీరు బ్రతుకుతున్నారని తిట్టకుండా తిడతాం. కానీ ఈ కుటుంబం అంతా దేవుని కృపను అనుభవిస్తూ ఉందండి. దేవుని గురించిన జ్ఞానాన్ని బట్టి, దేవుని పిల్లలకు వారు చేసిన సహాయంను బట్టి. హల్లెలూయా. నీ మాట చొప్పున మాకు జరుగు. ఇంకా నమ్మింది అంతే, ఇంకా డౌట్ పడలేదానా? ఇంకా నమ్మింది. ఇచ్చారనమాట, ఎరుకో చుట్టుకున్నారు, ఇక జరుగుతుంది, స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే అందరు చెప్పండి, అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, ఎవరైతే వెళ్ళారో, బాబు మేము చంపుతున్నాం అందరినీ, మీరిద్దరి పని ఏమిటో తెలుసా? ఏ వేశ్య అయితే మీకు ఆశ్రమం ఇచ్చిందో తీసుకొని రండి, ఆమెకు సంబంధించిన వారిని అందరినీ తీసుకొని రండి. ఆమెకు సంబంధించిన వారికి జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు. అది ఈమెను బట్టి ఆమెకు సంబంధించిన వారందరూ కూడా రక్షించబడుతున్నారు. చూడండి 23వ వచనం. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలుల పాలెము వెలుపట వారిని నివసింప చేసిరి. 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. హల్లెలూయా. దేన్ని బట్టి ఈ యొక్క కుటుంబము రక్షించబడింది? దేన్ని బట్టి ఈ యొక్క కుటుంబము భద్రపరచబడింది? ఎర్రని దారము. దేనికి సూచన తెలుసా? అది యేసు రక్తమునకు సూచన. మత్తయి సువార్త 1వ అధ్యాయము
అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఓకే, యేసుక్రీస్తు వంశవృక్షం అనమాట. ఇది 5వ వచనం. నయసోను షల్మానును కనెను, షల్మాను నందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు చూడండి. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అంటే ఇదే కాదా? ఆమె నుంచి రక్షకుడు వచ్చినట్లుగా ఆమెను యేసయ్య వంశావలోనికి లాక్కొని వచ్చాడు దేవుడు. దీన్ని బట్టి జస్ట్ బికాజ్ షీ బ్లెస్డ్ ద ప్రామిస్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లలకు ఈమె సహాయం చేసింది. నా పేరును బట్టి గ్లాసు నీళ్లు మీరు ఇచ్చినా కూడా మీరు మీ ఫలాన్ని పోగొట్టుకోరన్నారు. రికగ్నైజ్ వేర్ ద అనాయింటింగ్ ఈజ్. ఎక్కడ అభిషేకం ఉందో గుర్తించు. అభిషేకం ఉన్నప్పుడు ఆ అభిషేకం ఉన్న వ్యక్తిని దీవించండి. మీరు ఎంత బ్లెస్ చేస్తారో అవన్నీ మీ మీదకి వస్తాయి, అవన్నీ మీ మీదకి వస్తాయి. హల్లెలూయా. దీవించండి పిల్ల. ఎంత మాటలతో దీవించండి, మీ ప్రార్థనతో దీవించండి, దేవునికి కృతజ్ఞత చెల్లించండి. మా దైవజనుని బట్టి, మా పాస్టర్ని బట్టి కృతజ్ఞతలయ్యా, మా సేవకుని బట్టి దీవించండి, బ్లెస్ చేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా. బ్లెస్ చేయండి. ఎట్లా అంటే అట్లా బ్లెస్ చేయండి ప్రియులారా. వెన్ యూ బ్లెస్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, నీ సంఘంలో నాటబడి ఉంటే ద ఫస్ట్ మ్యాన్ ఈజ్ యువర్ మ్యాన్. మొట్టమొదటి పర్సన్ ఎవరంటే మీ యొక్క దైవజనుడే, మీ సంఘ కాపరే. సంఘ కాపరే సరిగా లేడా? దేవుని సన్నిధిలో ప్రార్థన, ప్రభు ఈ చర్చిలో ఉండాలా, వెళ్ళిపోవాలా? దేవుడు ఉండమంటే ఉండు, వెళ్ళిపోమంటే వెళ్ళిపో. ఏ పాస్టర్ కిందకి వెళ్ళాలా? దేవుడు చెప్తాడు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ను కుమ్మరించు, అంతే. దీవెనలు కుమ్మరించు. హల్లెలూయా. నేను మొన్న కడపకి వెళ్ళాను. కడపకి వెళ్తే అక్కడ ఒక హైందవ కుటుంబం నుంచి ఒక స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ అమ్మాయి రక్షించబడింది అన్నమాట. చాలా పూర్ వారు. ఎంత పూర్ అంటే అంత పూర్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ అమ్మాయి గురించి నీకు తెలుసా? ఈ అమ్మాయి సాక్ష్యం ఏమిటంటే ఆమెకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఆమె సంఘ కాపర్ అంటే చాలా ఇష్టం. ఆమె కోర్స్ అయిపోయింది, వెళ్ళిపోయే ముందు ఎట్లయినా సరే మా పాస్టర్కు నేను 2,000 రూపాయలు నేను కానుక ఇవ్వాలి అని చెప్పి ఏం చేసిందంట తెలుసా? మెస్లో తినేయడం మానేసిందంట. డబ్బులంతా ఒక రోజు తీసుకొని 2,000 రూపాయలు తీసుకొని వెళ్ళి కానుక ఇచ్చిందంట. ఇప్పుడు పాస్టర్కు అర్థం కాక, నువ్వు ఎలా తెచ్చావు ఇంత డబ్బులు, ఎలా తెచ్చావు ఇంత డబ్బులు అంటే ఆ అమ్మాయి చెప్పిందంట, నేను తీర్మానం చేసుకున్నాను పాస్టర్ గారు, మీ కానుక నేను ఇవ్వాలి, నేను వెళ్ళే ముందు 2,000 అన్నా నేను కానుక ఇవ్వాలని నేను తీర్మానం చేసుకున్నాను. నేను ఎంత పేదవాళ్ళనైనా కూడా కానుక ఇవ్వాలని అనుకున్నాను. అందుకే ఎలా చేయాలి, నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది. నేను మెస్సులో తినకుంటే నాకు చాలా డబ్బులు మిగులుతాయి, కానీ నేను ఎక్కడ తినాలా? వంట నాకు రాదు కాబట్టి చిన్న స్టవ్ మా రూమ్లో ఉంది. అయితే నేనేం చేశానంటే, నాకు కూరలు ఇవన్నీ వండుకోవడం నాకు చేత కాదు. అందుకే మ్యాగీ నూడిల్స్ తెచ్చుకొని, మ్యాగీ నూడిల్స్ సులభం కదా, ఎవరైనా చేస్తారు, 2 నిమిషాల్లో అయిపోతుంది. నీళ్ళలో వేసి ప్రతిరోజు కూడా మ్యాగీ తిని డబ్బులంతా మిగిలించుకొని ఆ డబ్బును మీకు కానుకగా ఇచ్చి నేను వెళ్తున్నాను అన్నది. హల్లెలూయా. అదండి ఇవ్వడం అంటే, దైవజనుని ప్రేమించడం అంటే అదండి. అభిషేకం కలిగినటువంటి దైవజనుని ప్రేమించడం అంటే అదండి. సాక్రిఫైస్. అంతా ఉన్నప్పుడు ఇవ్వడం కాదు ఆశీర్వాదం. నాకు అనిపించింది, అన్యుల కుటుంబం నుంచి వచ్చి మొన్న రక్షించబడి ఏంటి సమర్పణ. హల్లెలూయా. సంవత్సరాల తరబడి విశ్వాసులు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా బలిసినా కూడా దేవునికి కానుకలు ఇచ్చేదానికి చాలామంది తనకలాడుతుంటారు. తమ సొంత పాస్టర్కి వారు అనమాట, ఊర్లో బయట ఉన్న వాళ్ళకి అందరికీ పంచుకుంటుంటారు అనమాట. ఇట్స్ టోటలీ ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దేవుడు చెబితే వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే అసలు ఇవ్వకూడదు. దేవుడు చెబితే, వెన్ యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ సమ్ చర్చ్, ఏ సంఘంలో అయినా దేవుడు ఈ సంఘంలో ఉండు అని చెప్పాడంటే నువ్వు కుమ్మరించాలి అక్కడ, అంతే. ఆ దైవజనుని జీవితంలో కుమ్మరించాలి, ఆ సంఘంలో కుమ్మరించాలి,
పాస్టర్ చెప్పేంత వరకు వెయిట్ చేయకూడదు. మీరు ఏం ప్రాజెక్ట్ ఉంది, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఉందా, ఏమైనా కొనాలనుకుంటున్నారా, చర్చికి ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా, ఇదిగోండి సాక్రిఫైస్ చేసి ఎత్తిపెట్టి ఒక పూట భోజనాన్ని ప్రక్కన పెట్టి, టీలు ప్రక్కన పెట్టి, డబ్బులు ఆదా చేసి, ఇదిగోండి వాడని దేవుని యొక్క రాజ్యానికి. రాహాబు ఉపకారము చేసిందండి. హల్లెలూయా. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా తన ఫలాన్ని పోగొట్టుకొనరు అన్నాడు. చాలామందికి తెలియదు. ఇట్లా నాకు కూడా చాలాసార్లు చెప్పబుద్ధి కాదు. ఏమిటంటే నేనేదో ఆశించి చెప్తున్నారని అనుకుంటారని నేను అనుకుని ఇటువంటి చెప్పబుద్ధి కాదు నాకు. అది ఆత్మదేవుడు చెప్పిస్తున్నాడు. ఐ విల్ బ్లెస్ దెమ్ హూ బ్లెస్ యూ. నిన్ను ఎవరు దీవిస్తారు, నేను వారిని దీవిస్తాను. ఎక్కడ పెట్టాడు చూడండి, ఎంత హెచ్చించాడు చూడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలోనికి చర్చి పెట్టాడు. రాహాబు ఒక వేశ్య విశ్వాసిగా మారింది. హల్లెలూయా. నీ గత జీవితం అనవసరం. నువ్వు ఎంత భయంకరమైన జీవితం జీవించావో నీకు అనవసరం. నా మాటలు వింటున్నటువంటి వారు, నన్ను చూస్తున్నటువంటి వారు, నీ యొక్క గడిచినటువంటి జీవితం, పాత జీవితం ఎంత పుచ్చిపట్టినా కూడా, ఎంత ఘోరమైన నీచమైన జీవితమైనా కూడా రాహాబును చూసి నేర్చుకో. దేవుడు బాగు చేయలేని జీవితం అంటూ లేదు. పాడైన జీవితాన్ని బాగు చేయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన ఎంతగా బాగు చేస్తాడంటే నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచిపోయేంతగా ఆయన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. రాహాబును చూసి మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క సేవకులను ఆమె గౌరవించిన విధానం. కప్పిందండి. ఆమె ఏం చేసింది? కప్పింది సేవకులను. ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది, బయట పెట్టదు. మా సేవకుడు తెలుసా నీకు? మా సేవకుడు గురించి ఆయనకి ఈ వీక్నెస్, ఆ వీక్నెస్, ఆయన ఇట్లాడు అట్టటోడు అని ఎవడని చెప్పినాడంటే వీళ్ళు కూడా మాటలు కలుపుతారన్నమాట. ఒక వ్యక్తిని సంఘంలో నుంచి బహిష్కరించిన తర్వాత ఆ వ్యక్తితో ఒక వ్యక్తి వ్యవహారం చేస్తున్నాడంటే ఏమని అర్థం అండి? వాట్ ఈస్ ద మీనింగ్? నా కళ్ళకే కనిపిస్తారు అందరూ కూడా, నా కళ్ళలో కనపడతారనమాట. దేవుడు చెప్తాడు, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఫెలోస్. వీరి గురించి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ప్రభు నాకు. కప్పాలి, బయట పెట్టకూడదు. హల్లెలూయా. మీకు మీ పాస్టర్లో ఏమైనా బలహీనతలు, ఇబ్బంది కనపడితే నేరుగా రండి పాస్టర్ దగ్గరికి. నేరుగా పాస్టర్ వచ్చి మాట్లాడండి. పాస్టర్ గారు మీరు ఇలా చేయొద్దండి, డైరెక్ట్గా వచ్చి చెప్పండి. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్ చెప్పాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. ఈ రెండు కాక మీరు ఏం చేసినా కూడా సర్వనాశనం అయిపోవడం మాత్రం గ్యారంటీ, దానిలో డౌట్ లేదు. రాహాబు సేవకులను కనపడకుండా కప్పింది, తప్పించింది. అంటే మీ సేవకుడు విచ్చలవిడిగా జీవిస్తున్నా కూడా మీరేం చేయొద్దని కాదు, మీరు వెళ్ళి మాట్లాడాలి, మీరు వెళ్ళి చెప్పాలి. హల్లెలూయా. ఆ బాధ్యత మీకు ఉంటుంది. మీరు వెళ్ళి చెప్పాలి. చెప్పడం చేత కాదా, ధైర్యం లేదా, ప్రార్థన చేయి. అది కూడా చేయబుద్ది కదా, నోరు మూసుకో. అది కూడా చేయబుద్ది కదా, చర్చి వదిలిపెట్టి వెళ్ళిపో. అంతే. ఇవి కాకుండా ఏమండి, కప్పడం కాకుండా ఇంకా లేనట్టు ఉన్నట్టు అన్నీ కలిపి కూర చేసి నువ్వు ప్రచారం చేయడం మొదలుపెట్టి ప్రచారం చేసే వాళ్ళతో సహవాసం చేస్తున్నావు అంటే నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో నీకు అర్థం కాదు. కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు బయటకు వస్తాయి. బాబు నువ్వేం చేసావో తెలుసా? ఎవరిని నీకు దీవెనకరంగా నేను నియమించానో ఆ వ్యక్తి గురించి నోరు బారేసుకున్నావు. అందుకే ఈ నాశనం నీ పైకి వచ్చింది. బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ యొక్క దైవజనం గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దైవజనాన్ని దీవించండి. ఎంత దీవిస్తే మీరు అంత దీవించబడతారు. హల్లెలూయా. ఎంత నోరు వారేసుకుంటే అంత సర్వనాశనం అయిపోతారు. భయపెట్టదని నేను చెప్పడం లేదు, కానీ వాక్యాన్ని ఆత్మదేవుడికి చెప్పిస్తున్నాడు కాబట్టి నేను చెబుతున్నాను. ప్రేమ దోషములన్నిటినీ, మీ దైవజనుని ప్రేమించండి, మీ పాస్టర్ను ప్రేమించండి. మీరు ఎంత ప్రేమిస్తారో మీరు అంతగా వర్ధిల్లుతారు. నేనున్నాను. మా నాన్నతో ఒక వ్యక్తి గలాట పడ్డాడు, బాగా తిట్టాడు, చాలా నష్టం చేశాడు. మా నాన్నకు చాలా నష్టం చేశాడు. నేను వెళ్ళి ఆ వ్యక్తితో సహవాసం చేస్తూ ఉంటే మా నాన్నకి ఎట్లా ఉంటుంది? ఈ సంఘానికి నేను తండ్రిని, మీరంతా నాకు పిల్లలు.
నా గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు, నన్ను మోసం చేసినటువంటి వాళ్ళు, నన్ను నాశనం చేయాలనుకున్న అన్నటువంటి వారు, వాళ్ళతో వెళ్ళి మీరు సావాసం చేస్తుంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళతో ఎవరు చేస్తుంటే ఎట్లుంటుంది? నేను నా గురించి కాదు, నేను ఎవరి గురించి కేర్ చేయను, అసలు మనుషుల గురించి అసలు కేరే చేయను, ఎవరు ఏమనుకున్నారో అసలు కేర్ చేయను. నా ప్రాబ్లం అంతా ఏంటంటే మీరేడా నాశనం అవుతారో, మీ మనసులను వారు ఏడా చెడిపేస్తారో. చెడిపోయిన మనస్సు గలవారై తిమోతికి రాస్తుంటాడు, వారు చెరిపేవారు చాలామంది ఉన్నారు, మీరెక్కడ నాశనం అవుతారని నా బాధ. లోకమంతా నా గురించి ఏం మాట్లాడుకున్నా అస్సలు కేర్ చేయను, ఎందుకంటే నన్ను విమర్శించేవాడు నా ప్రభువే, నన్ను విమర్శించినది నా మనస్సాక్షే. నా మనసులో ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను 4 గోడల మధ్య ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసా? మీకు తెలియదండి. నా జీవితం అంతా మీకు తెలియదు, నా రహస్య జీవితం మీకు ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, నాకు తెలుసు, నా మనసాక్షి. నా భార్యకు కూడా తెలియదు, నా కుమారుడికి తెలియదు, నాకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు ఎవరికి కూడా తెలియదు నేనేం చేస్తున్నాను అన్నటువంటిది. నా మనసులో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నేను ఎవరికి భయపడాలి? మనుషులకా నేను భయపడాల్సిందే? దేవునికి భయపడతా, నా మనసాక్షికి భయపడతాను. నాకు దేవుడు ముఖ్యం, నా మనసాక్షి ముఖ్యం. మనుషులు ఏమనుకుంటా అనేది అస్సలు కేర్ చేయను. మామూలు కొంతమందికి ఉంటుంది అనమాట, నువ్వు వాళ్ళతో మాట్లాడితే నేను మీతో మాట్లాడను. ఆ నేచర్తో కాదు నేను చెప్పేది. ఒక వ్యక్తిని నేను బహిష్కరించాను, బయటికి పంపేశాను అంటే ఆ వ్యక్తి సంఘానికి ఒక చీడ పురుగు లాంటి వారు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. వాళ్ళతో మీరు సావాసం చేస్తారంటే, వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడతారు. మీరేం మాట్లాడాలి? నువ్వు మా తండ్రి నుంచి నువ్వు వెళ్ళిపోయావు, నీకు మాకు ఎటువంటి సంబంధము లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. మేము ఎవరినైనా బహిష్కరించినప్పుడు వారితో ఎవరైనా మాట్లాడితే వారిని కూడా బహిష్కరించాలి అన్నటువంటి నియమం ఉందన్నమాట. ఎందుకులే ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పను, ఇప్పుడు ఎందుకో దేవుని ఆత్మ చెప్పమంటూ చెప్తున్నా. మరి మీరు ఎవరైనా అట్లా మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా మాట్లాడుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యం వచ్చింది ఇర్మియానకు యెహోవా వాక్కు వచ్చెను, ఆర్డీజేకి ఈరోజు వాక్కు వచ్చింది, రక్తం గురించి మాట్లాడితే వాక్కు వచ్చింది. సంఘం నుంచి బహిష్కరించిన వారిని, సంఘం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారితో ఎవరైనా సహవాసం చేస్తూ ఫోన్లలో మాట్లాడుతుంటే జాగ్రత్త అని చెప్పండి. పాస్టర్ ఏమీ పెళ్ళగించడు, మీకై మీరే పెళ్ళగించబడతారు, జాగ్రత్త. కంచె నుండి బయటికి వెళ్ళినట్లు, రక్తము నుంచి బయటికి వెళ్ళినట్లు, ఎర్రని దారము దాటి బయటికి వెళ్ళినట్లు. ఎర్రని దారము దాటి బయటికి వెళ్తే ఏముంది? యెరికో మొత్తం నాశనం అయిపోయింది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, పశువులు కూడా నాశనం అయ్యాయి. ఎర్రని దారం కిందనే ఉండు, భద్రత కిందనే ఉండు. నచ్చలేదా పాస్టరు? వదిలేసేయి. నచ్చిన పాస్టర్ దగ్గరికి వెళ్ళు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పాస్టర్ గురించి మాట్లాడాలంటే భయపడాలి. అసలు నా దగ్గరకు వచ్చి మా నాన్న గురించే చెప్పేదానికి ఎన్ని గుండెలు నీకు? ఆ స్వభావం ఉందా? వెతికి నాకు అనిపించదు చాలామందిలో. అవునా, ఏమంటా మా పాస్టర్, అవునా, నేను అట్లా అనుకోలేదు మా పాస్టర్ గురించి. ఇట్టాటి జనాంగమే ఉన్నారు, కానీ నా దగ్గరకు వచ్చి మా పాస్టర్ గురించి చెప్పేదానికి ఎన్ని గుండెలు నీకు? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు, నీకు అర్హత లేదు. నా తండ్రి నా కొరకు, నా దీవెన కొరకు, నా దేవుడు నియమించినటువంటి మా సంఘ కాపరి గురించి నా దగ్గర మాట్లాడదానికి నీకెంతో ధైర్యం? గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రజెన్స్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నా దగ్గర నీ పప్పులు మాత్రము. అలా ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే ఇంకొస్తారండి ఎవరైనా నీ దగ్గరికి? దురద చెవులు చాలామందికి. దీవెనలు ఎందుకు రావు? దీవెనలు ఎందుకు పోతుంటాయి? కుటుంబాలు పాడైపోయాయి పాస్టర్కు విరోధంగా మాట్లాడడం వల్ల. ఓ వ్యక్తి అన్నాడు, నేను బ్రతికినన్ని రోజులు నీకు విరోధంగా పనిచేస్తానన్నాడు. సర్వనాశనం అయిపోయాడు. చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఆర్డిజన్ ముట్టుకున్న వారంతా ఏమైనారు అని ఇంత పెద్ద లిస్ట్ ఉంది. లాస్ట్లో రాస్తా పుస్తకం. ఇప్పుడు రాని, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పడం లేదండి, నేను పరిపూర్ణను కాదు, కానీ క్రీస్తునందు నేను సంపూర్ణనే. నేను చాలా నేర్చుకుంటున్నా. చాలా బలహీనతలు దేవుడు తీసేశాడు, ఇంకా ఉన్నాయి కొన్ని, వాటిని తీసేస్తున్నాడు. ఫలించు తీగ మరింతగా ఫలించాలని అందులోని పనికిరాని తీగలు. నేను ఫుల్ పర్ఫెక్ట్ అని నేను చెప్పడం లేదు. అలా చెప్తే దేవుని యొక్క సన్నిధిలో పరలోకం ఎదుట నేను అబద్ధికుని అవుతాను. ఐ హ్యావ్ వీక్నెసెస్. దేవుని సన్నిధిలో వాటన్నిటిని పోగొట్టుకుంటున్నా. దేవుడు మారుస్తున్నాడు. దేవుడు నన్ను మలుస్తున్నప్పుడు ఎవరు కూడా నన్ను ముట్టకూడదు. ముడితే దేవుడు ఒప్పుకోడు. దేవుడు నన్ను మలుస్తున్నప్పుడు
ప్రాసెస్ జరుగుతుంది. దేవుడు నేను కలిసి పని చేస్తున్నాం. నా మనసు పైన, నా దేహం పైన, నా జీవితం పైన మేమిద్దరం కలిసి పని చేస్తున్నాం. పని చేస్తున్నప్పుడు ఎవడైనా విమర్శించాడు అనుకోండి, ఎవడైనా ముట్టాడు అనుకోండి, దేవుడు ఒప్పుకోడు. నేనే కాదు, ఏ సేవకుడైనా అంతే. నెవర్ టచ్ ద అనాయింటెడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేక్తుని ఎప్పుడు కూడా ముట్టుకోవద్దండి. మాటల ద్వారా ముట్టుకోవద్దు, ఆలోచనల ద్వారా ముట్టుకోవద్దు, చేత్తో అసలే ముట్టుకోవద్దు. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. రాహాబు దేవుని సేవకులను కప్పింది, భద్రపరిచింది. కాబట్టి ఆమె ఒక్కతే కాదు, ఆమె తల్లిదండ్రులు, ఆమె అన్నదమ్ములు, ఆమె అక్క చెల్లెండ్రు, ఆమె పశువులు అందరూ కూడా భద్రపరచబడ్డారు. కారణం ఏంటంటే, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను. నీ జీవితంలో ఒకవేళ శాపం చూస్తూ ఉంటే, శాపాన్ని అనుభవిస్తూ ఉంటే, నష్టాన్ని అనుభవిస్తూ ఉంటే, ఫలహీనతను అనుభవిస్తుంటే ఒక్కసారి గుర్తెచ్చుకో, నేను మా సంఘ కాపరికి విరోధంగా ఏమైనా మాట్లాడుతున్నానా? మా సంఘ కాపరికి విరోధంగా నేను జీవిస్తున్నానా? మా కాపరిని నేను ప్రేమిస్తున్నానా, లేకపోతే నాకేం పట్టనట్లు ఉన్నానా? జస్ట్ చెక్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ దైవజనునితో మీ సంబంధం, మీ ఆలోచనలు, మీ హృదయ స్థితి ఎలా ఉన్నది అది దేవుడు మాత్రమే చూడగలడు. బయటకు ప్రైజ్ లార్డ్ అని రకరకాలుగా ఎన్ని దండాలనే పెట్టచ్చు. నాకు దేవుడు వేషాన్ని చూడడం, హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఎవరినైనా మనము మోసగించచ్చేమో కానీ దేవుణ్ణి, మన సాక్షిని మనం మోసం చేయలేం. కప్పండి, మీ దైవజనుని కప్పండి. ఇష్టానుసారంగా జీవించేటట్లు చేయండి అని చెప్పడం లేదు. మీకు ఏదైనా పొరపాటు కనిపిస్తే మీ దైవజనులో వెళ్ళండి, పాస్టర్ గారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీరు అలా ఫోన్ చేయండి. రెడ్ కార్పెట్ వేసి రండి, కూర్చోండి, చెప్పండి అని కూర్చోబెట్టాను. నువ్వెంత నేనెంత అన్న నైజం నాకు లేదు. నాకు దేవుడు అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం, గౌరవం. చిన్నవాళ్ళు చెప్పినా కూడా కూర్చోబెట్టి వింటాను నేను. హల్లెలూయా. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్ చెయ్యి, అంతేగాని వేరే మార్గాల్లో వెళ్తే అది సర్వనాశనానికి దారి తీసే మార్గం. నేను చెప్పాను కదా, దేవుడు నీ ఆలోచనలు ఆపడు, నీ మాటలను ఆపడు. గాడ్ విల్ నాట్ స్టాప్ యువర్ మౌత్, గాడ్ విల్ నాట్ స్టాప్ యువర్ థాట్స్. నువ్వు ఇష్టానుసారం మాట్లాడాలనుకున్నా మాట్లాడతావు, దేవుడు వచ్చి నీ నోటి మాత్రం మూయడు. కానీ ఆ మాటలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇటువంటి స్థితి మనలో, మన సంఘంలో ఎవరికి రాకుండాను గాక. ఇది ఒక కుటుంబం. నేను తండ్రిని, మీరందరూ కూడా సంఘమంతా కూడా పిల్లలై ఉంటున్నారు. మనం ఒక కుటుంబంలాగా మనం జీవించాలి. ఒకరినొకరు మనం కప్పుకోవాలి, ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి. ఒకరి వెనకల ఒకరు గొయ్యిలు తవ్వకూడదు, ఒకరి వెనకల ఒకరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈర్ష్యను, ద్వేషను, కక్షలను ఇవి పెట్టుకోకూడదు. వాడంటే సరిపోదు, ఈమెంటే సరిపోదు, ఇటువంటి అసలు ఉండకూడదండి. ఇది దయ్యం. ఈ దయ్యానికి మనం అవకాశము మన మనసులో కూడా ఇవ్వకూడదు. ఎవరిని చూసినా స్వచ్ఛమైనటువంటి చిరునవ్వుతో ప్రైజ్ ది లార్డ్ మనం చెప్పగలగాలి, హృదయపూర్వకంగా చెప్పగలగాలి. బాగా ఈడు కనపడ్డా, ఏమి కనపడిందా, ఇది కనపడిందా, ఇంకా బతికి ఉన్నాడా, ఇలా కాదు. ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నటువంటిది ముఖ్యమైన ఆజ్ఞ దేవుడు ఎవరికి చెప్పాడంటే విశ్వాసులకు చెప్పాడు. సంఘములో ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలి? కప్పుకోవాలి, సరిచేయాలి. హల్లెలూయా. సరిచేయని చెప్పడం లేదు, ఖచ్చితంగా సరి చేయాలి. ప్రేమ కప్పడమే కాదు, ప్రేమ సరి చేస్తుంది. వింటే దేవునికి స్తోత్రం, వినకపోతే వాడి కర్మ, ఆమె కర్మ. వదిలేసేయండి అంతే, వాళ్ళ ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు. సో కాబట్టి వేశ్య కానీ ఆమె విశ్వాస వీరురాలు, వేశ్య కానీ ఆమెకు వివేకం ఉంది, వేశ్య కానీ దేవుని గురించి విన్నది, దేవుని గురించి నమ్మింది. ఆమెను దేవుడు ఎంతగా హెచ్చించాడు చూడండి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఇద్దరిని భలే హెచ్చించాడు. ఎవరో తెలుసా? ఇద్దరు అన్యులే. ఒకరు శతాధిపతి, అన్యుడు. అసలు ఇశ్రాయేల్లో కూడా ఇటువంటి వాడు లేడు అన్నాడు. అంతే, నిన్ను కొట్టేవాడే లేడుపో అన్నాడు మన భాషలో చెప్పాలంటే. ఇంకొకటి సురోఫెనిక వంశస్థులైన కనాను స్త్రీ, ఆమె అన్యురాలు. ఆమెను కూడా అన్నాడు, అమ్మమ్మమ్మ నీ ముందు అసలు ఈ ఆడోళ్ళలో ఎవరు కూడా నిలబడిపోమ్మా అన్నాడు అనమాట.
ఇశ్రాయేల్లో ఎవరు నీలాంటి విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం ఎవరికి లేదమ్మన్నాడు. ఇద్దరిని హెచ్చించాడు, ఇద్దరు అన్యులే. చాలామంది క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన కేసులు ముదురు కేసులాగా ఉంటారనమాట. అందుకే అన్యుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత చక్కగా టక్క 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 దీవించబడతారండి. నేను కడపలో ఆ సాక్ష్యం విన్నప్పుడు నా హృదయం కదిలించి వేయబడిందండి. అన్నం ప్రక్కన పెట్టి, ఎప్పుడో ఫారినర్స్లో నేను విన్నాను అనమాట, ఇలా చేశారని. వాళ్ళ సంఘ కాపని ఆమె ప్రేమించిన విధానం చూడండి. నేను కానుక, నేను దీవించాలి, ఆమెకు దీవెన రావనుకుంటున్నారా? ఆ యొక్క విధవరాలు కూడా ఉన్న 2 కానుకలు దేవుని యొక్క రాజ్యం విత్తి వెళ్ళిపోయింది. దేవుడు ఆమెను హెచ్చించాడు. హల్లెలూయా. యు బ్లెస్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, యు బ్లెస్ యువర్ చర్చ్. నీ సంఘాన్ని దీవించు, నీ దైవజనుని దీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడి యొక్క మాటను మన వినికిడిలో 1000 రెట్లుగా ఫలింపచేయును గాక. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031, మరి యొక్క నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.